హాయ్ ఫ్రెండ్స్, సొట్టల చెంబు కథానిక. అందరిళ్ళలో ఒక సొట్టల చెంబు ఉంటుంది. నాకు తెలిసి మా ఇంట్లో అయితే ఉంది ఓ సొట్టల చెంబు. ఇది పాతకాలం నాటి సొట్టల చెంబు, ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నాకు. ఇక కథానికగా నిద్రలేచి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. నిమ్మకాయలు టేబుల్ మీద పెట్టాను, తీసుకోండి. ఆ చెంబులో మీరు తాగే వేడి నీళ్ళు ఉన్నాయి, చూసుకోండి. ఆయన నిద్రలేస్తూనే నేను అన్న మాటలు గుక్క తిప్పుకోకుండా తాగేశారు నిమ్మకాయ నీళ్ళు. ఆ చెంబు నా చేతికి ఇచ్చి టిఫిన్ రెడీ చెయ్యి అంటూ స్నానానికి వెళ్ళారు. సరే, చెంబు చేతిలోకి తీసుకుని కడగడానికి పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తిప్పాను. సబ్బు చేతిలో తిరుగుతున్న చెంబు మీద పేరు చూడగానే ఒక్కసారి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. కాపురానికి వస్తూ మా అమ్మ తెచ్చుకున్న సారెలో ఒకటి ఈ సత్తు చెంబు, సొట్ట చెంబు. అప్పుడు బాగానే ఉందండి, ఇప్పుడే సొట్టలు. కొన్ని సంవత్సరాల క్రితం అష్టాచమ్మ లేదా మేకాపులి ఏదో ఒకటి ఆడదాం చెప్పు. అష్టాచమ్మ ఆడదాం అక్క. సరే వెళ్ళి నిన్న సాయంత్రం మనం తయారు చేసుకున్న చింతపిక్కలు చేసిన పాచికలు కూర. ఈలోగా నేను గచ్చు తుడిచి తడిగుడ్డతో శుద్ధతో అష్టాచమ్మ గళ్ళు గీస్తాను కదా అంది. మా చెల్లిని పురమాయించి నేను తడిగుడ్డ కోసం పెరట్లోకి వెళ్ళాను. చిన్నమ్మ వచ్చావా బిడ్డ? నేను పిలుద్దామను తల్లి, పాలు పిండుతున్నాను కానీ కాస్త మరి ఎక్కడే ఉండి దోమలు ఈగలు గేదె మీద వాలకుండా కాస్త విసురుతూ ఉండు, గాలి ఊపు అంది. తడిగుడ్డ కోసం వెళ్ళిన నాకు మా నానమ్మ చెప్పిన పని. పల్లెటూరు, కరెంటు సరిగ్గా ఉండదు, ఫ్యాన్ గాలి లేదని మేము ఏడుస్తుంటే ఈ బర్రెకి చేటతో గాలి ఊపాలట. ఎపో నానమ్మ, నేను చెల్లి అష్టాచమ్మ ఆడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నాకు మనసు ఒప్పలేదు. సరే నానమ్మ, త్వరగా పాలు పిండు, నేను వెళ్ళాలి అని కుడితి గోళెం దగ్గర ఉన్న చాట తీసుకున్నాను. చెక్కతో చేసిన పీట మీద కూర్చొని మోకాళ్ళ మధ్య ఉన్న గిన్నెలోకి అందులో పొదుగు కడగడానికి కొంచెం నీళ్లు పెట్టుకుంది నానమ్మ. కడిగిన తర్వాత పాలు పిండడం మొదలుపెట్టింది. ఇష్యూ ఇష్యూ అంటూ శబ్దం చేస్తూ వస్తున్నాయి తెల్లని నురగలకే పాలు. గిన్నె నిండగానే అందులో పాలు ఒక చెంబులోకి పోసి మళ్ళీ పిండడం మొదలుపెట్టింది. సుమారు పావు గంటలో చెంబు గిన్నె రెండు పాలతో నిండాయి. అదే చెంబుతో పాలు కొలిచి పక్కింటి వాళ్ళకి పాలు పోసింది. మరుసటి రోజు చిన్నమ్మ తొందరగా రావే. ఏంటి తాత, ఏదో మునిగిపోయినట్లు అయిపోయినట్లు అరుస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? తొందరగా రా, లోపలికి పోయి ఒంటిట్లో చెంబు తీసుకురాపో. ఈ గొల్ల ఆయన మరి జున్ను పాలు పోసాడు, తీసుకుందాం అంటూ పరిగెత్తించాడు. లోపలికి వెళ్ళి చెంబు తీసుకొచ్చి తాతకి ఇచ్చాను. ఆయన జున్ను పాలు చెంబు నిండా పోయించుకున్నారు. ఇలా నీళ్లు తాగడానికి, పాలు కొలవడానికి, ఇంకా కొబ్బరి నీళ్ళు తాగడానికి, ఇంకా ఎన్నో కాలక్రమేణా సొట్టలు పడినా కూడా వాడుతూనే ఉన్నారు ఈ చెంబుని. ఈసారి దసరా సెలవులకు పల్లెటూరు వెళ్ళినప్పుడు కనపడింది ఈ చెంబు సొట్టలు పడి. ఓ మూల ఎవరు వాడక అలా చీకటి నాకెందుకో తెచ్చుకోవాలనిపించింది. ఇప్పుడు ఈ పాత సొట్టలు పడ్డ చెంబు అనిపించవచ్చు. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ సొట్టలు పడ్డ చెంబులాగా పదిలంగా ఇంకా మోస్తుందని ఎలా చెప్పను? మరి ఇంతకీ చెంబు మీద మా తాతగారి పేరు చెప్పనే లేదు కదా. మా తాతగారి పేరు చెప్పనా? సుబ్బయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇంట్లో కూడా ఓ సొట్ట చెంబు ఉంటుంది. ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.